సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంది ఏంటంటే చిన్న పిల్లాడి దగ్గర నుండి ముసలోడి దాకా ఎవరైనా సరే తమకున్నటువంటి పంటలకి స్ప్రేయింగ్ చేసుకున్నటువంటి పోర్టబుల్ మూవబుల్ స్ప్రే గురించి అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. ఎందుకంటే మనం చూస్తున్న రేటు పరిస్థితుల్లో ప్రతి ఒక్క పంటకు కూడా వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ స్ప్రేయింగ్ చేసుకున్న దాంట్లో ఈ పోర్టబుల్ మూవబుల్ స్ప్రే అనేది ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది అయితే మాత్రం మనం ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. గన్నవరం విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి గ్రామంలో ఉన్నటువంటి కిసాన్ కృషి అగ్రోస్ ఇండస్ట్రియల్స్ అయితే మాత్రం ఈ పోర్టబుల్ మూవబుల్ స్ప్రే అయితే మాత్రం ఉంది. దీని గురించి అయితే మాత్రం మనతో పాటు సుమన్ గారు ఉన్నారు. అసలు దీని గురించి మొత్తం కూడా సుమన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం సుమన్ గారు. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏ పంటకైనా సరే ప్రధానంగా తప్పనిసరిగా స్ప్రేయింగ్స్ లేకపోతే అంటే పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఖచ్చితంగా ఏ పంటకైనా వస్తుంది. అది తప్పనిసరిగా మనం అయితే ముందులోనే కొట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో వేరే వేరే స్ప్రేయర్స్ ఉన్నప్పటికీ చాలా అతి సులువుగా సునాయాసంగా వాడుకోదగ్గ స్ప్రేయర్ ఈ పోర్టబుల్ స్ప్రేయర్ అని చెప్తారు కదా, మూవబుల్ పోర్టబుల్ స్ప్రేయర్. ఇది వచ్చేసి పోర్టబుల్ మూవబుల్ స్ప్రేయర్ అండి. ఎటువంటి పంటకైనా కూడా చాలా సులువుగా మనం ఓన్లీ పైప్ లాక్కుంటూ వెళ్ళి స్ప్రే చేసుకునే విధానం పైప్ స్ప్రేయర్లు అయితే మార్కెట్ లోకి ఆల్రెడీ వచ్చాయి. టైప్ స్ప్రేయర్ తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే ఈ ట్యాంక్ తో కలిపి ఉండడం వల్ల మనం దీన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అదనంగా ఏదో ఒక డ్రమ్ కానీ దానిలో లిక్విడ్ కలుపుకొని మన దాన్ని కూడా అటు ఇటు క్యారీ చేసుకోవడానికి ఇబ్బందిగా కలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా ట్యాంక్ ద్వారా ఇవ్వడం వల్ల మనం ఎక్కడైతే నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ ట్యాంక్ ఫిల్ చేసుకుని ఈ చక్రాల ద్వారా మనం ఎక్కడైతే స్ప్రే చేసుకోవాలి అక్కడికి సునాయాసంగా దీన్ని తీసుకువెళ్లే విధంగా అయితే ఈ పోర్టబుల్ మూవబుల్ స్ప్రే అయితే తీసుకొచ్చాం. దీని వల్ల ఎటువంటి పంటలోనైనా కూడా మనం స్ప్రే చేసుకోవడానికి కేవలం ఈ పైప్ ఒకటే లాక్కుంటూ వెళ్ళి స్ప్రే చేసుకోవచ్చు. దాని వల్ల ఎటువంటి వాళ్ళైనా వయసు ఉన్న వారైనా లేకుంటే చిన్నపిల్లలైనా కూడా వీటిని సునాయాసంగా తీసుకువెళ్లి స్ప్రే చేసుకునే విధంగా అయితే ఈ మోడల్ తీసుకొచ్చామండి. ఇప్పుడు మనం చూస్తే ఈ ట్యాంక్ ఎన్ని లీటర్ల కెపాసిటీ కలిగింది? ఈ ట్యాంక్ వచ్చేసి 50 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అండి. అలానే మన ఇంజిన్ కూడా 4 స్ట్రోక్ ఇంజిన్ ఇచ్చామండి. GX 35 4 స్ట్రోక్ ఇంజిన్ మోడల్. దానివల్ల అది ప్యూర్ పెట్రోల్ మోడల్ అంటాం. ప్యూర్ పెట్రోల్ మోడల్ అంటే ప్రతి రైతుకి తెలిసిన మోడల్. అలానే దీని స్పేర్స్ కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. GX 35 మోడల్ అంటే అలానే మనం పంప్ కూడా హెవీ బ్రాస్ పంప్ ఇచ్చాము. దానివల్ల మనకి ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే మనం ఇంత పైప్ యూజ్ చేసినప్పుడు ఆ పైప్ నుండి వచ్చే ప్రెషర్ అనేది కొంచెం బెటర్ గా ఉండాలి కాబట్టి మనం కొంచెం హెవీ బ్రాస్ పంప్ అయితే ఇచ్చామండి. అలానే మనం ఈ పైప్ కూడా మనకి రోల్ దీనికి ఇవ్వడం వల్ల ఎవరైనా కూడా చాలా ఈజీగా దీని పైప్ రోల్ చేసుకోవచ్చు. అదే మనం ఇలా కాకుండా ఉండలాగా పక్కన పెట్టేసాం అనుకోండి, ఆ చుట్టలు ఎలా పడితే అలా మిగిలి పడిపోయి పాడైపోయే అవకాశం ఉంది. ఇలా ఈజీగా దీనికి రోల్ ఇవ్వడం వల్ల దీనికి పైప్ అనేది రోల్ చేసుకుంటూ చాలా సేఫ్ గా అలానే ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా చాలా సులువుగా అయితే దీంతో ఈ రోల్ అయితే క్యారీ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తే దీనికి వారంటీ గ్యారంటీలు ఎలా ఉన్నాయి? దీనికి వచ్చేసి మన ఇంజిన్ కి 6 నెలల సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. కాకపోతే మనం చెప్పే విధంగా దీనికి మెయింటెనెన్స్ చేసుకోగలిగితే రైతు వారంటీల మీద ఆధారపడకుండా ఖచ్చితంగా దీనికి 3-4 సంవత్సరాలు ఈజీగా మెయింటైన్ చేసుకునే విధంగా అయితే మనం వాళ్ళ గైడ్ లైన్స్ అయితే ఇస్తాం. గైడ్ లైన్స్ ఇస్తారు. ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ ఇంజిన్ ఆయిల్ ఎంత కావాలి? ప్రతి 10 గంటలకు ఒకసారి 50 ml ఇంజిన్ ఆయిల్ మనకి ఇంజిన్ తరపున మార్చుకోవాలండి. అలానే ప్రతి 30 గంటలకు ఒకసారి మనం పంపులకు సంబంధించిన ఇంజిన్ ఆయిల్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది చేసుకుంటే ఎక్కువ కాలం మన్నిక అయితే వస్తుంది అన్నమాట ఈ మిషన్ వచ్చేసరికి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ పోర్టబుల్ ఇప్పుడు మనం చూస్తుంటే ఈ మూవబుల్ పోర్టబుల్ స్ప్రేయర్ అయితే మాత్రం రైతులకి ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్న సెటప్ లో అంటే మనకి 50 అడుగుల పైపు అలానే ఇక్కడ చూస్తున్న సెటప్ అంత వరకు కలుపుకొని 25,000కి మన మార్కెట్ ధరకు అయితే ఇస్తున్నాం. ఒక్కసారి మనం లైవ్ లో ఇది ఎలా పనిచేస్తుందో ఈ టమాటా పంటకు ఒకసారి స్ప్రే చేసి చూద్దాం. ప్రస్తుతానికి మనం కొంచెం ముందుగా వచ్చేసి ఎక్సలేటర్ ఇచ్చుకుని కొంచెం అలానే స్టార్ట్ చేసుకునేటప్పుడు మనం చౌక్ అనేది పైకి వేసుకుని ఈజీగా మనం మనం దీన్ని స్ప్రే ఎక్సలేటర్ కొంచెం పెట్టుకుని మనకి ఎలా కావాలంటే అలా అంతా కూడా స్ప్రే మొత్తం సింపుల్ గా చాలా ఈజీగా అయితే మనం స్ప్రే చేసుకున్నాం సుమన్ గారు. అలా దారి కూడా బాగా ఫోర్స్ కూడా వస్తుంది బాగా. ఇప్పుడు మనం ఆ ట్యూబ్ అంతా కూడా చాలా లాగాము. ఇప్పుడు
దాన్ని ఇప్పుడు ఓకే మనం సింపుల్గా దీన్ని పట్టిస్తే ఆటోమేటిక్గా కూడా దాన్ని మొత్తం నీట్గా మనం ఇప్పుడు కష్టపడాల్సిన సింపుల్గా ఉంది పని. లైవ్లో కూడా ఆల్రెడీ స్ప్రే చేసాం, చూపించాం రైతులకు కూడా ఆల్రెడీ. ఇప్పుడు మనం చూస్తే ఇది చాలా ఈజీగా ఉంది. ఏంటంటే బలం కూడా ఉపయోగించే అవసరం లేదు, వెయిట్ మోయని అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడో మనం ఇక్కడ ఆన్ చేసుకున్నాం, దానికి ఎంత ఎక్సైట్ కావాలి చూసుకున్నాం, అడ్జస్ట్మెంట్ మినిమం దానికి వచ్చేటటువంటి ఫోర్స్ కి మనం చెయ్యి అడ్డు పెడితే కూడా చెయ్యి కూడా దూరంగా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రెజర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, దానివల్ల మనకి ఎటువంటి బరువు లేకుండా మోయకుండా ఈజీగా అంత ప్రెజర్ వస్తుందంటే మనం దానికి తగ్గ కెపాసిటీ ఇంజిన్ గానీ పంపు గానీ ఇచ్చాం కాబట్టి దానికి తగ్గ ప్రెజర్ అయితే వస్తుందండి. మన సులువుగా అయితే ఒకే దగ్గర నుంచి 3-4 సార్లు అటు ఇటు కూడా కవర్ చేసుకునే విధంగా అయితే దీని ప్రెజర్ అయితే వస్తుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే వరి గానీ లేకుంటే ఇతర పంటల్లో మనం 20 లీటర్ల ట్యాంక్ మోసుకుంటూ ఆ బోధలో తిరగాలంటే చాలా కష్టతరమైన పని. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్ప్రే, పోర్టబుల్ స్ప్రే అయితే చాలా ఉపయోగపడుతుంది. అందులోనూ ఇలా మనం ట్యాంక్ ఇవ్వడం వల్ల మన మెడిసిన్ కూడా ఈజీగా మనం ఎక్కడ కావాలో అక్కడికి క్యారీ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి రైతుకి చాలా సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ ఏరియాని కవర్ చేసే విధంగా అయితే ఈ మూవబుల్ పోర్టబుల్ స్ప్రే అయితే ఉపయోగపడుతుంది. ఓకే, ఖచ్చితంగా అయితే మనం లైవ్ లో మేము చూసాం కాబట్టి చాలా కూడా 100% వర్క్ అవుతుంది. ఒకవేళ ఇది కానీ రైతులకు కావాలంటే ఎక్కడికి రావాలి? మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద అయితే ఉందండి. ఒకవేళ ఆసక్తి ఉన్న రైతులు ఈ మోడల్ చూద్దాం అనుకుంటే మన ఆఫీస్ కి విజిట్ చేసి వీటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుని కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకుని నవతా క్రాంతి ట్రాన్స్పోర్ట్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అయితే మనం ఈ ఐటమ్ అయితే రైతులకి అందుబాటులోకి తీసుకువెళ్తున్నామండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సుమన్ గారు చెప్పినట్టయితే మాత్రం అడ్రస్కి వెళ్ళి అయితే కూడా విజిట్ చేసి దీని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో కూడా అక్కడ లైవ్లో టెస్ట్ చేసుకోవచ్చు. రాలేదు ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో చూసినట్టయితే లైవ్లో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాం కాబట్టి మీకు కావాలనుకున్న నవతా ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ల ద్వారా అయితే మీకు అయితే సప్లై చేసే అవకాశం ఉంది. కింద నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే నెంబర్కి అయితే పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.